భారత్‌లకి సౌత్ ఆఫ్రికా జట్టు మధ్య జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. నిజానికి భారత జట్టు ఓడిపోతుందేమో, ఎవరో ఒకళ్ళు ఇక మ్యాచ్‌లో హైలైట్ అయ్యి జట్టుని కాపాడారు అని చెప్పుకోవడానికి లేరు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ గాని, తిలక్ వర్మ గాని బాగా రాణించారు. అంటే గిల్ అలాగే సూర్యకుమార్ యాదవ్‌ని పక్కన పెట్టేస్తే మిగతా ఆటగాళ్ళందరూ వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు, వెళ్లారు. అయితే ఇక ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క రకంగా స్పందించారు ప్రపంచ దేశపు క్రికెట్ దిగ్గజాలు. దానిలో మొదటగా మన భారత జట్టు సూపర్ డూపర్ ఆటగాడైన మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజానికి మ్యాచ్ అంతా కూడా చాలా బాగా జరిగింది. కానీ వ్యక్తిగతంగా సూర్యకుమార్ యాదవ్ ఫార్మ్ అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. అయితే తను చెప్పింది ఏంటంటే, నేను ఫార్మ్ కోల్పోలేదని, అయితే నేను సరిగ్గా పరుగులు రాబట్టలేకపోతున్నానని చెప్తున్నాడు. అయితే నిజానికి ఇది ఫార్మ్ కోల్పోవడానికి ముందు కొన్ని సిగ్నల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ టైంలోనే ఆటగాడు అలర్ట్ అవ్వాలి. నిజానికి తను ఈ మూడో టీ20 మ్యాచ్‌లో మూడో స్థానంలో వస్తే సూపర్‌గా ఉండేది. తన ఆట తీరు అద్భుతంగా మారి ఉండేది. ఎప్పుడైనా సరే ఒక ఆటగాడికి ఫార్మ్ కోల్పోతున్నామన్న భయం వచ్చినా, ఫార్మ్ కోల్పోయినా లేదా పరుగులు రాబట్టలేకపోయినా సరే, ఒక మ్యాచ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఒక ఏదన్నా ఒక విషయం, ఒక సీరీస్ లేదా ఒక మ్యాచ్, ఒక ఓవర్, ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఏదైనా సరే తన ఆటను మలుపు తిప్పేస్తాయి. అలాంటప్పుడు దాన్ని అశ్రద్ధ చేయటం అస్సలు కరెక్ట్ కాదు అంటూ మహమ్మద్ కైఫ్ సూర్యకుమార్ యాదవ్‌కు కితాబిచ్చాడు. ఎందుకంటే రాబోయే టీ20 ఫార్మాట్‌ని వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకొని. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నిజానికి చెప్పాలి అంటే ఈరోజు నాకు ఆటలో బౌలర్లు తెగ నచ్చేసారు. బౌలర్లు మొత్తం ఆటను గ్రాప్ చేసేసారు. అయితే సౌత్ ఆఫ్రికా జట్టు పైన చాలా ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ ఎప్పుడు కూడా ఒక స్పెషల్ ఆటగాడనే చెప్పొచ్చు. ఎందుకనంటే తను పవర్ ప్లేలోనూ వికెట్లు తీయగలడు. అలాగే ఇక డెత్ ఓవర్‌లలోనూ వికెట్లు తీయగలడు. ఒకవేళ తను గనక ఒక ఆటలో గాని, లేకపోతే ఒక మ్యాచ్‌లో కానీ ఎక్కడైనా సరే తను కొంతవరకు పెర్ఫార్మన్స్ సరిగ్గా చేయకపోయినప్పటికీ కూడా తన ఆట చాలా బావుంటుంది. తన మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోవాలి అంటూ హర్షదీప్ పైన ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక రిక్కీ పాయింటింగ్ అయితే ఏమన్నాడంటే, "ఈ సీరీస్ ఎందుకో నాకు భారత్ గెలుస్తుందన్న స్ట్రాంగ్ ఎవిడెన్స్ కనపడుతోంది. ఎందుకనంటే ఎప్పుడైనా సరే జట్టు ఓడిపోయి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చి ఆల్ రౌండర్ షోతో ఆ ఆట జరిగింది అంటే ఖచ్చితంగా ఆ జట్టుకు పిచ్ పైన, ప్రత్యర్థి జట్టు పైన, అలాగే గేమ్ పైన బాగా పట్టొచ్చినట్టు. అదొచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి చాలా అద్భుతమైన ప్రతిఫలం ఉంటుంది" అంటూ పేర్కొన్నాడు.